లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో కొత్త వ్యూహం రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా ఎత్తుగడలు వేస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు ఎంపీ టికెట్లు ఇస్తుందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి, చేవెళ్లలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిన్నటి వరకు చేవెళ్ల ఎంపీ టికెట్ రేసులో పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరు వినిపించింది. తాజాగా ఇదే చేవెళ్ల సీటుకు ఎంపీ రంజిత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పట్నం సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి పంపుతారని చెప్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీల నుంచి వలసలు ఊపందుకోవడంతో వస్తున్న నేతల స్థాయి, వారి ప్రభావానికి అనుగుణంగా ఎత్తుగడలు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటుకు పోటీ చేసే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో అనూహ్య మార్పులు జరిగాయి. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రూపొందించి ఏఐసీసీకి పంపిన ఆశావాహుల జాబితాలో లేని వారే ఎక్కువ మంది ఫైనల్ లిస్టులో ఉండబోతున్నారు. వారం క్రితం ఫైనల్ చేసిన లిస్టులో తాజాగా 6 మార్పులు చేసింది. దీంతో 6 చోట్ల ఎవరూ ఊహించని విధంగా కొత్త అభ్యర్థులు తెర మీదికి రాబోతున్నారు. ఏఐసీసీ ఎప్పటికప్పుడు చేయిస్తున్న ఫ్లాష్ సర్వేల ఆధారంగానే చివరి క్షణం మార్పులు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఒక పట్టాన కొలిక్కి రావడం లేదు. తాజాగా 6 చోట్ల కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాలని ఏఐసీసీ నిర్ణయించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన జాబితాను పక్కన పెట్టినట్లయింది. తెలంగాణలోని 17 స్థానాలకు గాను 4 చోట్ల ఏఐసీసీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా మరో 6 చోట్ల అభ్యర్థుల విషయంలో పెద్దగా వివాదం లేదు. ఇప్పటికే మహబూబ్ నగర్, నల్గొండ, మహబూబాబాద్, జహీరాబాద్ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్లో జీవన్ రెడ్డి, మెదక్లో నీలం మధు, పెద్దపల్లిలో గడ్డం వంశీ, భువనగిరిలో కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. నాగర్ కర్నూలులో మొదటి నుంచి పోటీలో ఉన్న మల్లు రవి, సంపత్లలో ఒకరు ఖరారు కానున్నారు. నామమాత్రమైన హైదరాబాద్ను వదిలేస్తే ఖరారు కావాల్సినవి 6 సీట్లు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అనివార్యమవుతుండటంతో తుది జాబితాలో భారీ ట్విస్టులు ఉండబోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో ఇప్పటికీ 4 అభ్యర్థులు మారారు. బీజేపీ తన మొదటి జాబితాలోనే మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటెల రాజేంద్రను ప్రకటించడంతో పాటు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే అక్కడ ప్రచారం చేసి వెళ్లారు. బీజేపీకి ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణ సాగుతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్లో చేర్చుకొని ఆయన కొడుకు భద్రారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తారని మొదట భావించారు. కానీ అందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో సినీ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దించాలనుకుంటుంది అధిష్టానం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా తయారు చేశారు. చివరికి వారిద్దరికీ కాకుండా ఇటీవలే కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్లకు బదులుగా మల్కాజ్గిరి టికెట్ దక్కే అవకాశం ఉంది. చేవెళ్ల సీటు విషయంలో కూడా మొదటి నుంచి దాగడు మూతలు జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. సునీతకే టికెట్ దాదాపు ఖరారైంది. అయితే అనుకోకుండా మార్పు జరిగింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ చాపల రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఆయనకే చేవెళ్ల టికెట్ ఖరారు చేయనున్నారు. మొదటి నుంచి తలనొప్పిగా ఉన్న ఖమ్మం సీటు ఇప్పటికీ సమస్యగానే ఉంది. మొదట సోనియా గాంధీని, తర్వాత రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు సాగాయి. వారిద్దరూ నో చెప్పడంతో పోటీలో ఉన్న వారిలో ఒకరిని ఎంపిక చేయడం పెద్ద సమస్యగా మారింది. మొదట మాజీ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ జాబితా పెరిగిపోయింది. ఒక లోక్సభ సీటునైనా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ ముందుగా వచ్చింది.
దీంతో అక్కడ నుంచి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. మరోవైపు సీనియర్ నేత వి హనుమంతరావు సైతం ఖమ్మం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో ఖమ్మం ఎవరికి దక్కుతుందో చివరి వరకు చెప్పే పరిస్థితి లేదు. బులెటిన్లో షార్ట్